ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మీ మాటలు ఎంత గొప్పవో, అవి ఎంత ఉన్నతమైనవో నాయన, సమాజానికి తెలియచెప్పడానికి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. మరి ఈ విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన చక్కగా వాళ్ళు నేర్చుకొని లోకానికి వెళ్ళి చక్కగా చెప్పడానికి గల సహాయమును దయచేయండి నాయన. మరి క్లాస్లో నేను మాట్లాడుతుండగా చెప్పబోతున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మరి ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికి కూడా ప్రియులారా మరి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో మరి 3వ సంవత్సరం గాను మరి కొత్త పాఠాలలో ఒక పాఠం, దైవత్వం ముసుగులో మతోన్మాదం. ఏమంటే బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో 3వ సంవత్సరం గాను కొత్త పాఠాలలో ఉన్నటువంటి పాఠం, దైవత్వం ముసుగులో మతోన్మాదం. ప్రియులారా, ఈరోజు ఈ మతోన్మాదం అది ఎలాంటి స్థాయికి చేరిపోయిందో, అది భక్తి ముసుగులో ఏ విధంగా చేస్తున్నారో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. ఇకపోతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏ పాఠాన్ని పెట్టినా అందులోని పరమార్థాన్ని మీరు గమనించాలి. ఈరోజు మనుష్యులను ఎలా నడిపించాలి, ఎలా నడిస్తే వారి జీవితాలు బాగుంటాయి, వాళ్ళు బ్రతుకుతారు అన్న విషయాలన్నీ ఆలోచించి ప్రియులరా ఈ పాఠాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఏమండి దైవత్వం ముసుగులో ఈ మతోన్మాదం అన్నది ఎలా పేటరేగిపోతుందో కొన్ని మాటల్లో మనం చూసుకుందాం. ప్రియులరా, ఇదిగో ఈ స్వతంత్ర భారతదేశంలో అలుముకున్నటువంటి ఈ మత ఛాందస్సవాదం ఏ పరిస్థితులకు దారితీస్తుందో అనే విషయాన్ని తెలియజేస్తూ, ఏమండి మత విద్వేషాలు లేక సమైక్యంగా జీవించే హక్కు ప్రతి మనిషికి ఉండాలని ఏమండి నిజంగా ఈ పాఠం చక్కగా ఈ పాఠం వింటున్న వాళ్లకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏమండి మత స్వాతంత్రం కలిగి ఉన్న దేశం మన భారతదేశం. కానీ ఈరోజు ఏమండి ఈ మత విద్వేషాలు ఎలా పేటరేగిపోతున్నాయంటే, ఇదిగో ఈ అంటే ఒక దాన్ని నమ్ముకుంటున్న వాళ్ళు ఇంకో దాన్ని నమ్ముకోవడానికి వీల్లేదు అని ప్రియులారా ఇష్టం వచ్చినట్లు ఈరోజు ఎంతోమంది బోధించటము, చెప్పటము, ఏమంటే ఎంతోమందిని కొట్టటము, కొన్ని మత విద్వేషాలకు ఎంతోమంది మరి పరుగులెడుతున్నారు. అంటే దానికి కారణం ప్రియులారా, అసలు దైవం అంటే ఏమిటి, అది ఎలా ఉంటుంది, దైవత్వంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఆయన మార్గములు ఎలా ఉంటాయి అన్న విషయాలు ప్రియులారా భూప్రపంచానికి తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ప్రియులారా ఈరోజు ఈ క్రైస్తవ్యాన్ని కూడా మతం అనుకుంటున్నారు. అందుకనే ఇది మతం, ఈ మతంలోనికి వెళ్ళకూడదు, ఈ మతంలోకి వెళితే ఏమంటే తగిన చర్యలు మరి తీసుకొనబడతాయని చెప్పి ఎంతోమందిని మరి కొట్టిన వాళ్ళు, ఏమంటే బట్టలు లేకుండా ఊరేగించిన వాళ్ళు, ఏమంటే క్రైస్తవుల పైన దాడులండి ఎన్ని జరిగాయి మీరు చెప్పండి. ఏమంటే ఓన్లీ క్రైస్తవుల మీదే కాదు, ముస్లింల సోదరుల మీద జరిగాయి, అలాగే హిందూ సోదరుల మీద జరిగాయి. ఏమండి ఈ మత విద్వేషాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, ఏమంటే అసలు ఇవి జరగడానికి గల కారణం ఏంటి? మరి పైగా దైవత్వం ముసుగులో జరుగుతున్నాయి ఇవన్నీ. ఒక మాటను చూసుకుందాం. యేసుక్రీస్తుల వారు ప్రియులారా ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ, ఏమండి ప్రారంభ శతాబ్దంలో ఆయన మాటలు ప్రియులారా నేటి ప్రపంచానికి ఏమండి చక్కని బాటలు చూపే మాటలని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం ఒక మాటను చదువుకుందామండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 2వ మాటను మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఏమండి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 2వ వచనం, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానను
అనుకొను కాలము వచ్చుచున్నది. ఏమండి, ఒక కాలం వస్తుందని ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడు చూడండి. మిమ్మును చంపు ప్రతివాడు ఏమనుకుంటాడట, నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకొను కాలం వస్తుంది అంటున్నాడు చూడండి. నిజమండి, నేటికి అది అక్షరాల జరుగుతున్నది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ప్రియులారా. నిజంగా బైబిల్ ఎంత గొప్పదంటే, ఈరోజు బైబిల్ జ్ఞానం తెలియక, దీన్ని అర్థం చేసుకోక, ఏమండి దీన్ని ఒక మతం పుస్తకంగా ముద్ర వేశారు, కానీ ఇది ఒక మార్గం అని ఎంతమందికి తెలుసు? ఏమండి, ఈ క్రైస్తవ్యం అనేది ప్రియులారా ఇది మతం కాదు, ఇది మార్గం ప్రియులారా. సదరు వ్యక్తికి ఒక ఊరికి లేదా ఒక దేశానికి వెళ్ళడం అతనికి తెలియనప్పుడు మరి అతనుకు ఏమండి పలానా అడ్రస్ ఇలా ఉందని చెప్పటం అది మార్గం అంటే అడ్రస్ చెప్పడం అవుతుందా, మతం చెప్పడం అవుతుందా? మీరు చెప్పండి. అది ఎవరికైనా నువ్వు అడ్రస్ చెప్పవచ్చు. ఒక ముస్లిం సోదరుడికైనా అడ్రస్ చెప్పవచ్చు, హిందువులకైనా అడ్రస్ చెప్పవచ్చు, ఏమండి హైందవులకైనా నువ్వు అడ్రస్ చెప్పవచ్చు. అడ్రస్ చెప్పటంలో తప్పు లేదు కదా. అతను ఒక మార్గంలోనికి నడిపించటం అది తప్పు కాదు కదా. ఈరోజు ఎంతోమంది చరిత్రలు, ఎంతోమంది ఏమండి వాళ్ళ జీవిత కాలాలను ఈరోజు పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి పిల్లలకు పాఠాలుగా బోధిస్తారు. ఒక మహాత్మా గాంధీ చరిత్ర, ఏమండి అలాగే ఒక రాజా రామ్ మోహన్ రాయ్ చరిత్ర, ఏమండి అలాగే సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర. ఇలా మన దేశానికి ఎంతమంది నాయకులు అయితే ఏమండి సంఘ సంస్కర్తలుగా, సంఘాన్ని ఉద్ధరించిన వారుగా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు పాఠశాలలో. కారణం వాళ్ళు చక్కగా జీవించారని, వాళ్ళ బాటలో అందరూ నడవగలిగితే సమాజం చాలా చక్కగా శ్రేయస్కరంగా ఉంటుందని ఎంతోమంది అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలను పాఠాలుగా చెప్పుకుంటున్నారు. మరి ఇలా పాఠాలుగా చెప్పటం కేవలం హిందువులకు మాత్రం చెబుతున్నారా, ముస్లింలకు మాత్రం చెబుతున్నారా, అంటే క్రైస్తవులకు మాత్రం చెబుతున్నారా? అన్ని మతాల వాళ్లకు కూడా ఈ పాఠాలు చెప్పడం జరుగుతుంది. కారణం వాళ్ళ జీవితాలు మతానికి సంబంధించినవి కావు అని అర్థం చేసుకున్నారు. ఏమండి నిజంగానండి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు కూడా, యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర కూడా, ఏమండి యేసుక్రీస్తులో మాట్లాడిన మాటలు కూడా ప్రియులారా ఇవి భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి చెందినవని గమనించాలి. కానీ నేటి ప్రపంచం అక్కస్సుతో ఏమండి బైబిల్ మీద మతమని ముద్ర వేశారేంటండి? ఒక మహాత్మా గాంధీ గురించి నువ్వు తెలుసుకోవడం నీకు ఎంత ఉత్తమమో, ఎంత శ్రేయస్కరమో నీ జీవితానికి, ఆయన బాటలో నడవడము. అదేవిధంగా ప్రపంచము ప్రియులారా యేసుక్రీస్తుల వారు చెప్పిన మార్గములో నడవటం అది ప్రపంచానికి శ్రేయస్కరం. ఎంతమందికండి ఈ మాటలు అర్థమయ్యాయి? ఏమండి దీన్ని ఒక మత పుస్తకంగా ముద్ర వేశారు, ఇది ఒక మతం అని అనుకుంటున్నారు. కానీ మనుషులందరి మార్గములు లేకపోతే వాళ్ళ అడ్రస్ని చెప్పే బైబిల్ అని ఎంతమందికి తెలుసు? మనుషులందరి బ్రతుకు పుస్తకం అని ఎంతమందికి తెలిసిందండి బైబిల్ గురించి? బైబిల్ ప్రియులారా ఒక మతానికి సంబంధించినది కాదు. నీ మనిషి ఏమండి నీ యొక్క జీవిత మనుగడ ఎలా ప్రారంభమైంది నీ జీవితమే కాదు. ఏమండి ఒక వృక్షం యొక్క జీవితం చెప్పమంటారా? ఒక జంతువుల జీవితం గురించి చెప్పమంటారా? ఏ జీవితం గురించి అయినా ప్రియులారా బైబిల్ గ్రంథమే చెప్పగలదు. అలాంటి మహాజ్ఞాన గ్రంథమును కొంతమంది, అందరూ కాదు ప్రియులారా, కొంతమంది దైవత్వం ముసుగులో మతోన్మాదానికి దారితీస్తున్నారు. మతోన్మాదులుగా, ఉన్మాదులుగా మారిపోతున్నారు ప్రియులారా. వాళ్ళెవరు? వాళ్ళ గురించి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? వాళ్ళు ఎలా మాయ చేస్తున్నారు, ఎలా మభ్య పెడుతున్నారు? ఆ విషయాలన్నీ ప్రియులారా ఒక్కొక్కటిగా మనం బైబిల్లో నుంచి చూసుకుందాం. ప్రియులారా యేసుక్రీస్తులో ఒక మాట మాట్లాడతాడు. ఆ మాటను మనం బైబిల్లో చదువుకుందామండి. మత్తయి రాసిన సువార్త, ఏమండి మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము
మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 15వ వచనము నుంచి చదువుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు. ఏమంటే మతం గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ప్రియులారా ఏమంటున్నాడంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకోవటానికి. కాబట్టి మతం అనేసరికి ప్రియులారా ఈరోజు ఎలా ఉందంటే, మనుష్యులు కల్పించిన పద్ధతులు, వాళ్ళు పెట్టినటువంటి ఆచారాలు, ఎన్నో సంప్రదాయాలు, ఇవన్నీ ఈరోజు మనిషి ఏర్పాటు చేసుకున్నవిగా మతాలలో ఉన్నాయి. వాటిని ఎవరైతే అవలంబించరో, వాటిని ఎవరైతే పాటించరో వాళ్ళని శిక్షకు గురి చేయటము, వాళ్ళని బాధ పెట్టటము, వాళ్ళని ఎలాగైనా సరే మభ్యపెట్టి వాళ్ళ సంప్రదాయాలలోనికి వాళ్ళ మతాలలోనికి వాళ్ళ యొక్క ఆ యొక్క కల్పించినటువంటి కట్టడల్లోకి వాళ్ళను తీసుకురావడమే ఈ మతోన్మాదం. రోజు ఎవరండి మతోన్మాదులు అంటే ప్రియులారా, ఈ మతోన్మాదం అది ఏంటండి అంటే, వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆచారాలు, సిద్ధాంతాలు వారితో పాటు పక్కనున్న వాళ్ళు కూడా నమ్మాలి. అలా నమ్మించటంలో ప్రియులారా అవతల వాళ్ళు ఎంత బాధపడినా పర్లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇదిగో నువ్వు ఖచ్చితంగా నమ్మాలి, లేకపోతే నీకు ఇలాంటి శిక్ష తప్పదు, నువ్వు ఖచ్చితంగా అవలంబింపు అని ఎంతోమంది బాధపడిన వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా, వాళ్ళ మనసును అర్థం చేసుకోకుండా వాళ్ళని అవమానపరుస్తూ, ఇదిగో మీరు ఖచ్చితంగా రావాలని బలవంత మత మార్పిడులు ఈరోజు ఎన్నో జరుగుతున్నాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ప్రియులారా. ఎన్నో ఈ మతోన్మాదులు చేసినటువంటి ఉన్మాదాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి. ఎన్నో మసీదుల మీద బాంబులు వేశారు. ఎందుకు? మతోన్మాదం అండి. ఎంతోమంది చర్చిల మీద కూడా బాంబులు వేశారు. హిందూ దేవాలయాలు కూడా కూల్చడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మతోన్మాదం ప్రియులారా. అంటే మతం ముసుగులో నేను భక్తిలో ఉన్నాను, అవతల వాళ్ళు లేరు, వాళ్ళు దీన్ని నమ్మకపోతే, దీనిని మేము నమ్ముకున్న ఈ యొక్క గ్రంథాలను లేకపోతే ఈ సంప్రదాయాలను అవతల వాళ్ళు పాటించకపోతే చంపేయాలి, వాళ్ళని చెదరగొట్టాలి, లేకపోతే మన దాంట్లో చేర్చుకోవాలి. ఇలా చేర్చుకోవడం ఇది దేవుని పని అనుకుంటున్నారు. అలా అనుకునే ప్రారంభ శతాబ్దంలో శాస్త్రులుగా ఉన్నవాళ్ళు, పరిచయులుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? తమ మతములో కలుపుకోవడానికి భూమిని చుట్టూ వస్తారట. చూడండి, అలా వచ్చి అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రుడిగా చేస్తారు. మతంలో కలిసిపోతే నరకపాత్రులు అయిపోతారా? నరకానికి వెళ్ళిపోతారా? ఎందుకంటే మతం అనేది ప్రియులారా మనుష్యులు ఏర్పాటు చేసుకున్నదే. ఇదిగో పలానా ఇలా సంప్రదాయాలు ఇవన్నీ పాటించాలి. అసలు ఆ సంప్రదాయాలు మనిషిని బాగు చేస్తాయా? మనిషిని మానసికంగా బాగు చేస్తాయా? ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇబ్బంది పరిచేవిగా, అవమానపరిచేవిగా ఎన్నో సంప్రదాయాలు. ఎదుటి వ్యక్తిని అవమానపరిచేది, బాధ పెట్టేది, ఇబ్బంది పెట్టేది. అది దైవత్వం ఎలా అవుతుంది మీరు చెప్పండి? దైవత్వం అంటే నీకు స్వేచ్ఛనిచ్చేది. నువ్వు నిజం ఇందులో ఉంది, నువ్వు నమ్ము, నువ్వు ఇలా ఉంటే నీ జీవితం బాగుంటుంది, సమాజ శ్రేయస్సును కోరేది దైవత్వం అవుతుంది. మనుషుల బాగోగును కోరేది దైవత్వం అవుతుంది. మనిషిని బ్రతికించేది దైవత్వం అవుతుంది. కానీ మనిషిని చంపమని, ఒక మనిషి అంటే ద్వేషం పెట్టుకోమని, మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఉండేది మాత్రం అది దైవత్వం ఎంత మాత్రము కాదు ప్రియులారా. కానీ ఈరోజు
దైవత్వం ముసుగులో ఎన్ని చేయరాని నేరాలు జరుగుతున్నాయి మీరు చెప్పండి. బాంబులు వేసుకుంటున్నారండి, చంపేసుకుంటున్నారండి, కత్తులు పట్టుకుంటున్నారండి. ఏమండి, మనిషికి మనిషి చంపుకుంటున్నారంటే ఇది దైవత్వం ఎక్కడా? దేవుడు అంటే, దైవత్వం అంటే నీ శ్రేయస్సును కోరాలి కానీ ఏమండి నిన్ను చెదరగొట్టడము, నిన్ను బాధ పెట్టడము, నిన్ను హింసించటము అది ఎలా దైవత్వం అవుతుంది మీరు చెప్పండి? ఒక మనిషిని సన్మార్గంలో నడిపేది దైవత్వమే కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టేది, ఒక మనిషిని బాధ పెట్టేది అది ఎలా దైవత్వం అవుతుంది మీరు చెప్పండి? ఈరోజు మతం ముసుగులో ప్రియులారా ఇవన్నీ కొంతమంది ఏమండి నిజంగా మత ఛాందస్సవాదులని చెప్పవచ్చు. అంటే ఇతర మతాల మీద అభిమానం లేక మా మతంలోకే, ఇదిగో మా మతంలోకే చేర్చుకోవాలి, మా మతం గొప్ప అని గొప్పలకు పోయి అవతల వాళ్ళ మనసు ఎలాగున్నా పర్లేదు, అవతల వాడిని ఎలా బాధ పెట్టినా పర్లేదని పైసిక ఆనందం అంటే ఏమంటారంటే ఇతను ఆనందం పడుతున్నాడు, అవతల వాళ్ళు బాధపడుతున్నాడు. ఆ ఆనందం ఈరోజు మతంలో ఉంటున్న వాళ్ళు పడుతున్నారంటే అవతల వాళ్ళని బట్టలు ఊడదీసి కొడుతుంటే వాళ్ళు ఎలాంటి బాధపడతాడు, ఆ బాధ నీకు అర్థమైందా? ఎంతోమందిని చేశారండి అలా. అవతల వాళ్ళు నేను ఇలా కొట్టడం వల్ల, ఇలా నేను బాధ పెట్టడం వల్ల అవతల వాళ్ళు బాధపడుతున్నారు కదా, మరి ఇలా బాధ పెట్టడం సబబా అని ఆలోచిస్తున్నారా? మతంలో ఉన్నవాళ్ళు ఆలోచించరు ప్రియులారా. అదే చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి భూమిని చుట్టి వస్తారట. ఎలాగైనా సరే అతన్ని నా మతంలో కలుపుకోవాలి. ఏం చెయ్యాలి? కొట్టాలా, తిట్టాలా, బెదిరించాలా, ఏమైనా చేసి అతన్ని మతంలో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అతన్ని కూడా ఎలా చేస్తారు? నరకానికి పాత్రుడు. అంటే నువ్వు కూడా వెళ్ళు, ఈ మతం శ్రేయస్సుగా ఉండాలంటే, ఈ మతం అభివృద్ధి పొందాలంటే నువ్వు కూడా కొంతమందిని ఈ మతంలోకి తీసుకొని రావాలి, నీ వంతు కృషి నువ్వు చెయ్యి, నువ్వు ప్రాణాలైనా పెట్టు అని రెచ్చగొట్టి ప్రియులారా ఎంతోమందిని మతోన్మాదులుగా మారుస్తున్నారు. నిజం ప్రియులారా. ఒకనాడు ఈ యూదులు కూడా ఎలా ఉన్నారంటే ప్రియులారా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి భూమిని చుట్టేసి వస్తారు. నిజంగా మతమా? ఒకనాడు యూదులు కాపాడడానికి, ఒకనాడు ఇశ్రాయేలు క్షేమము కోసము ఒకనాడు ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఇదిగో ఎస్తేరు గారు, మొర్దెకై. నిజంగా ఆ చరిత్రను మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథంలో మీకు వాళ్ళ చరిత్ర కనపడుతుంది. ఏమండి, యూదులు లేకుండా నాశనం చేయాలని ఒకడు కుట్ర పన్ని దురాఘాతానికి ఒడిగట్టినప్పుడు ఆ యూదులను ప్రాణాలకు తెగించి ఏమండి ఎస్తేరు కనపడుతుంది వాళ్ళను కాపాడినట్టుగా. అలా ప్రాణాలకు తెగించి కాపాడిన యూదులు చివరికి ఎలా అయిపోయారు? ఎస్తేరు గ్రంథము ఏమండి 8వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూసినట్లయితే ప్రాణాలకు తెగించి ఆనాడు యూదులను ఏమండి కాపాడారు. అలా కాపాడబడిన వాళ్ళు ఏమండి యేసుక్రీస్తుల వారు వచ్చే కాలానికి వీళ్ళు ఎలా అయిపోయారంటే ఇక దేవుడి గురించిన విషయాలు వీళ్ళకి అర్థం కాలేదు. ఎలా మారిపోయారంటే దేవుడి యొక్క కట్టడలను ఆయన చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని. అంతే కదండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము మీరు ఒకసారి చూస్తే అక్కడ ఏమని ఉంటుందో చూడండి ఒకసారి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుడు చెప్పలేదండి పలానా మనిషిని హింస పెట్టమని, హింస పెట్టి లాక్కోమని, మభ్యపెట్టి మతంలోకి లాక్కోండని దేవుడు చెప్పలేదు. మనిషి మార్పు నొందాలని చెప్పాడు. అతను శ్రేయస్సును కోరాడు దేవుడు. అతను చనిపోకూడదనుకున్నాడు, అతన్ని బాధ పెట్టకూడదనుకున్నాడు, అతడు సంతోషంగా ఉండాలనుకున్నాడు దేవుడు. అతనిలో ఉన్న చెడు లక్షణాలను తొలగించాలనుకున్నాడు దేవుడు. అంత గొప్ప దేవుని మాటలను
కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, తమ గద్దెనలు ఎక్కడం కోసం, తమ మాటను నెగ్గించుకోవడం కోసం ప్రియులారా కొంతమంది కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టడం జరిగింది. అవి మానవులు కల్పించిన పద్ధతులే. ఇదిగో మనం చెదిరిపోకూడదు, ఇలాగే ఉండాలి, మనం కలుపుకోవాలి ఒకరినొకరం, కొన్ని సంప్రదాయాలు మనలో ఉండాలని ఎన్నో సంప్రదాయాలు, ఇవి దేవుడు పెట్టిన సంప్రదాయాలు కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మానవ శ్రేయస్సు కోరేవాడు, అది మనసులో ఉంచుకోండి. ఏ దేవుడైనా సరే ప్రియులారా, ఏమండి నిజంగా ఈరోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి దేవుళ్ళ పేర్ల మీద. ఏ గ్రంథమైనా ఏం చెబుతుంది మీరు చెప్పండి? మానవుని శ్రేయస్సునే చెబుతుందా, చంపమని చెబుతుందా? ప్రత్యేకించి ఈరోజు చంపుతున్నారు, ప్రత్యేకించి ఉసిగొలుపుతున్నారు. ఇదిగో చావు, చంపేయి, ఇదిగో ఉగ్రవాదిగా మారు. ఇలా మారటం వల్ల నీకు ఇదిగో దేవుడు ఏదో నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనిషిని చంపితే నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వడం ఏంటి? నరక పాత్రుని చేస్తున్నారండి ఈరోజు. మతం మత్తులో మునిగిపోయి మారణ హోమం సృష్టిస్తున్నారు ప్రియులారా. ఇలా మారిపోవడానికి గల కారణం దైవత్వంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఏమంటే పనికిరాని కార్యాలని చెప్పాలి. ఏమండి ఏం చేస్తున్నారో నిజంగా మతంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఒకనాడు ప్రియులారా పౌలు గారు కూడా ఏమండి సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర ఎలా ఉందో, దైవత్వం ముసుగులో మతోన్మాదం ఎలా కొనసాగించాడో పౌలు గారి జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం ప్రియులారా. ఒకసారి ఆయన జీవితానికి మనం వెళితే, ఏమండి ఆయన చరిత్రలోకి మనం వెళితే, ఏమండి పౌలు గారు ఎలా ఉన్నాడో, ఏమండి సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్రను గలతీలకు రాస్తూ ఏమని చెబుతున్నాడో చూద్దాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక, ఏమండి గలతీలకు రాసిన పత్రిక నా మొదటి అధ్యాయం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను, బాగా వినాలి. ఏం చెప్తున్నాడో చూడండి. 13వ వచనం, పూర్వమందు యూద మతస్థుడనయుండినప్పుడు. పౌలు గారు వచ్చేసరికి యూదులు వాళ్ళొక మతంగా మారిపోయారండి. ఇదిగో వాళ్ళు కొన్ని సంప్రదాయాలు, వాళ్ళు ఎన్నో సంప్రదాయాలు వాళ్ళల్లో వాళ్ళు కల్పించుకున్నారు. దేవుడు పెట్టినవి కాదు సుమా కొన్ని సంప్రదాయాలు. వాళ్ళు కల్పించుకున్న పద్ధతులు దేవోపది, ఇదిగో దేవుడు చెప్పాడని అబద్ధంగా ఏమండి ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు నరకానికి పాత్రులవుతూ అందులో ఉన్న వాళ్ళను కూడా రెండింతలు నరకానికి పాత్రులుగా చేస్తున్నారని యేసుక్రీస్తుల వారు యూదుల గురించి చెబుతున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు మతం ముసుగులో ఉన్నారు. మతం అనగానే ప్రియులరా ఏమండి వాళ్ళ నమ్ముకున్నవి ఇతరులు కూడా నమ్మాలి అన్నది. ఏమండి ఆ యొక్క మతాన్ని ఇతరులు కూడా అవలంబించాలి అన్న ధోరణిలో కొనసాగుతుంటారు. అదే పరిస్థితుల్లో ఆనాడు యూదులు ఉన్నారు. ఇప్పుడు అదే యూదులలో ఏమండి ఇప్పుడు సౌలు గారు, అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. పూర్వమందు నేను యూదా మతస్థుడని, ఏమిటి ఈయన కూడా యూదుడే, యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు. ఏం చేస్తున్నాడు ఈయన? ఏమండి నేను దేవుని సంఘమును అపరితముగా హింసించా. ఎందుకు హింసిస్తున్నావే దేవుని సంఘమును? మతంలో ఉన్నాడండి. అంటే మతములో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? నేను చేసేది రైటు, ఇదిగో మా సంఘాలు మా సిద్ధాంతాలు ఇలాగే ఉన్నాయి, ఇలాగే సంప్రదాయాలు ఇలాగే ఉన్నాయి, వీటిని పాటించాలి. వీటిని పాటించలేని వాళ్ళు చావుకు సరైన వాళ్ళని ఏమండి వాళ్ళని మతాల్లో కలుపుకోవడానికి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతోమందిని హింస పెడుతున్నారు, ఎంతోమందిని బాధ పెడుతున్నారు, చంపేస్తున్నారని అలా ఉన్నారంటే కారణం మతం ముసుగులో ఉన్నారు. ఒకనాడు చూడండి సౌలు గారు ఉన్నారు చూడండి, ఎలా ఉన్నాడు చూడండి. సంఘమును అపరిమితంగా మరి అలా హింసించడం తప్పు కాదా? తప్పు కాదని నేర్పారు, నూరిపోశారండి. పౌలు గారికి ఏమండి నిజంగా సౌలు గారికి నూరిపోశారు.
ఏమని? ఇదిగో నువ్వు నమ్ముకున్న దాన్ని ప్రతి ఒక్కరూ నమ్ముకోవాలి. అలా నమ్మని పక్షంలో నువ్వేదైనా చేసేయి, నువ్వు చేసేది దేవుని సేవ అని దైవత్వం ముసుగులో ప్రియులరా మతోన్మాదం ఎలా పేటరేగిందో చూడండి. ప్రారంభ శతాబ్దంలో ఎలా ఉందో చూడండి. పౌలు గారు మాట్లాడుతున్నాడండి. నేను సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాసక్తి గలవాడినై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగో ఆ పారంపర్య ఆచారాలు, నేను పలానా మతంలో ఉన్నప్పుడు అందులో ఆచారాలు ఎలా ఉన్నాయి? నా స్వజాతీయులలో నేను స్వజాతీయుడుగా ఈ మతంలో ఉన్నవాడిగా అందరిని నా మతంలో కలుపుకోవాలి, నా వాళ్ళుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి ఎవరైనా ఎదురు తిరుగుతారా? ఎవరైనా రానంటారా? మేము దాన్ని అంగీకరించామంటారా? అలాంటి వాళ్ళని చంపేయాలి, అలాంటి వాళ్ళని మట్టు పెట్టాలి. అందుకనే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి దురాఘాతాలు అన్నీ కాదు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు ప్రియులారా 8వ అధ్యాయము మీరు అక్కడ చూస్తే 3వ వచనంలో, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఎందుకండి సంఘాన్ని పాడు చేస్తున్నాడు? ఎందుకండి పురుషులని స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడు? కనికరం లేకుండా కొడుతున్నాడు, బాధ పెడుతున్నాడంటే మతంలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. ఈరోజు ఇలా జరగటం లేదా మీరు చెప్పండి? ఎంతోమంది జ్ఞానం లేక అది ఏదో కొంతమంది కల్పించిన పద్ధతులే కానీ అవి దైవోపదేశములు కాదని ఎంతమంది అర్థం చేసుకొని సాటి మనిషిని బాధ పెట్టకూడదు, సాటి మనిషిని ఇబ్బంది పెట్టకూడదు, అతని స్వాతంత్రాన్ని కైవసం చేసుకునే హక్కు మనకు లేదని, ఇది స్వాతంత్రం కలిగిన భారతదేశం అని, ఇతర మతాల జోలికి వెళ్ళకూడదని ఎంతమందికి అర్థమైంది మీరు చెప్పండి? ఈరోజు బైబిల్ గ్రంథం ఇది మానవుల బ్రతుకు పుస్తకం ప్రియులారా. ఇది మతం అని బోధిస్తున్నారేంటి? ఇది మతం కాదు ప్రియులారా, ఇది ఒక మార్గం. మతంలో ఉంటే నువ్వెన్నో చెయ్యరాని నేరాలు చేస్తావు, ఘోరాలు చేస్తావు. ఎందుకంటే నీవు నమ్ముకునేదే రైట్ అనుకుంటావు, అవతల వాళ్ళది తప్పు అనుకుంటావు. అసలు ఆలోచన ఉండదు నీకు. అందుకని చూడండి, ఈరోజు ఎన్నో మారణకాండ, ఎంతో మారణ హోమం సృష్టిస్తున్నారు. బాంబులతో, తుపాకులతో, కత్తులతో ఈరోజు బెదిరించటాలు అలా చేస్తున్నారంటే మతం మాయలో ఉన్నారు. ఆనాడు కూడా సౌలుగా పౌలు గారు ఉన్నప్పుడు ఎలాంటి మారణ హోమం సృష్టించాడో చూడండి. అదే అక్కడే మీరు 9వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే 9వ అధ్యాయము ప్రారంభ వచనంలో సౌలు ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఎలాంటి ఒట్టు పెట్టుకున్నాడటండి? ఇదిగో దీన్ని ఎవరైతే అవలంబించారో అలాంటి వాళ్ళని చంపటమే ధ్యేయం. ఎందుకంటే ఇది దేవుని సేవ అనే ముసుగులో ఉన్నాడు సౌలు గారు. తెలియదండి పాపం, నూరిపోశారు. మతంలో లాక్కున్న వాళ్ళు, మతంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు, ఇదిగో మన మతం రోజు రోజుకి తగ్గిపోతుంది, మన మతంలో ఉన్నవాళ్ళు లేరు కనుక ఈ మతంలోకి మనం చేర్చుకోవాలి. ఈ మతంలో బయటకు వెళతారా? వాళ్ళను వెళ్ళనివ్వకూడదు. ఒకవేళ ఈ మతంలో నుండి ఎవరైనా వెళ్ళిపోతారా? వాళ్ళను ఉండనివ్వకూడదు. పలానా వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదు అన్నాడు. నూరిపోశారండి ఇలా సౌలు గారికి. అందుకని సౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి, హత్య చేయుటకు. హత్య? హింస? దైవత్వం ముసుగులో ఎలాంటి మతోన్మాదులు ఉంటారో
పౌలు గారి జీవిత చరిత్ర ప్రియులారా మనకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు మతం ముసుగులో ఎలాంటి దురాఘాతాలు జరుగుతున్నాయి మీరు ఒక్కసారి ఏమంటే చూడండి. చర్చిలను కూలగొడుతున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు. ఏంటయ్యా, మనిషిని ద్వేషించమని చెప్పేది ఇది దైవత్వం ఎలా అవుతుంది? నువ్వు చెప్పు. సాటి మనిషి కన్నీళ్ళు కారుస్తుంటే నువ్వు చూసి ఆనందిస్తున్నావంటే అది దైవత్వమా? ఎవరయ్యా చెప్పింది? అది దైవత్వం ఎంత మాత్రం కాదు ప్రియులారా, అది మతోన్మాదం. నువ్వు నరకానికి, నీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా నువ్వు నరకానికి పాత్రలు చేస్తున్నావు మతం ముసుగులో. దైవత్వం అంటే అది మనిషి శ్రేయస్సును కోరేది, మనిషిని చక్క చేసేది, నీలో నుండి చెడును పారద్రోలేది. అందుకని ఆనాడు యేసుక్రీస్తుల వారు ఆయన మాటలు సమాజ శ్రేయస్సును కోరేవి ప్రియులారా. మనిషిని బంగారు భవిష్యత్తుకు మనిషి నిజంగా బంగారు భవిష్యత్తును తెలిపిన యేసుక్రీస్తుల వారి మాటలు ప్రియులారా. ఆ మాటలు ఎంతమందికి అర్థమయ్యాయి? మతం మత్తులో మునిగిపోయి ఇదొక మతమని ముద్ర వేశారే కానీ ఇదొక మార్గ పుస్తకమని ఎంతమందికి అర్థమైంది చెప్పండి? యేసుక్రీస్తుల వారు ఆయన పలికిన మాటలు మతం కాదు ప్రియులారా, మనిషిని మార్చే మాటలు. వ్యభిచారమంతో పట్టబడిన స్త్రీని ఆయన దగ్గర తీసుకొని వస్తే ఆవిడని సైతం మార్చే మాటలు. అందుకనే ఈ మాటల కోసం బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తుల వారి మాటల కోసం ప్రియులారా బైబిల్లో మనం కొన్ని మాటలు చూస్తే అపోస్తల కార్యములు 24వ అధ్యాయము చూడండి. కొన్ని మాటలు ప్రియులారా ఏమని మాట్లాడుతున్నారో. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు ఒకసారి చదివితే, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 15వ మాట ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడినవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానము కలుగజేయుచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టి నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. ఈ మార్గానికి మతమని మీరు పేరు పెట్టారా? క్రైస్తవ్యం అనేది ఇది మతం కాదు, మానవుల్ని చక్కని తాటిపైన నిలబెట్టే ఒక మహత్తరమైన మార్గమని నిజంగా ఎంతమందికి తెలుసు? ఇది మనిషి శ్రేయస్సును కోరేది, నీ బ్రతుకును కోరేది. ఇది ప్రపంచ ప్రజలందరూ అవలంబింపవలసిన గ్రంథం, పాటించవలసిన గ్రంథం. ఈరోజు నీకు అక్కసు ఉంది, అందుకని దీన్ని మతం అంటున్నావు. ఒక్కసారి దీన్ని అవలంబించి చూడు. సాటి మనిషిని ప్రేమించమని చెప్పే మాట అది మతం ఎలా అవుతుంది? నువ్వు చెప్పు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగిలించవద్దు అని చెప్పే మాట అది మతానికి సంబంధించి ఎలా అవుతుంది? మీరు చెప్పండి. నీలో చెడును పారద్రోలేది ప్రియులారా దేవుని మాట. అందుకని అంటున్నాడు ఇది మార్గమే, మతమని మీరు పేరు పెట్టారు. ఆనాడు యేసుక్రీస్తుల వారు ప్రియులారా ఈ మార్గమును ఉద్దేశించి ఇది మార్గమే అన్నాడు కానీ మతమని బైబిల్లో ఎక్కడా లేదండి. క్రైస్తవ్యం మతం కాదు, ఇది మార్గము ప్రియులారా. ఎంతోమందిని బ్రతికించేది ఇది, చంపేది ఎంత మాత్రం కాదు. మనిషిని మృగంగా మారించింది ఈ సమాజం, ఈ ప్రపంచం. అలాంటి మృగాన్ని సైతము మార్చగలిగేది దేవుని మాట. ఆ మాట బైబిల్లో ఉంది. ఈరోజు ఎంతోమంది మృగాలుగా ఉన్నవాళ్ళు మనుషులుగా మారుతున్నారంటే దానికి కారణం దేవుని మాట. ఇది మతం కాదు ప్రియులారా, మార్గం. ఈరోజు దీన్ని కూడా మతంగా మార్చేస్తుంటే బాధ అవుతుంటుందండి. ఎంతోమంది దీని మీద నిప్పులు చెరుగుతున్నారు, నిప్పులు కక్కుతున్నారు.
అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఇదిగో బైబిల్ గ్రంథం రావడానికి వీల్లేదు, దాన్ని కాల్చేసేవాళ్ళు ఎంతమంది, దాన్ని ప్రకటింపకూడదని చెప్పేవాళ్ళు ఎంతమంది. ఎందుకయ్యా మీలారా చేస్తున్నారు? మనిషిని అవండి మానవత్వంలో అంటే దైవత్వంలోనికి నడిపించేది నిజంగా దేవుని మాట, అతన్ని మనిషిగా తీర్చిదిద్దేది. ఇదిగో మృగంగా నువ్వు ఉండకూడదు, నీలో ఇలాంటి లక్షణాలు ఉండాలని చెప్పే గ్రంథం అది మత గ్రంథం ఎలా అవుతుంది మీరు చెప్పండి? ఈరోజు దీన్ని నమ్మటంలో ఏమండి ఎంతమంది నమ్ముతున్నారు మీరు చెప్పండి? ఈరోజు ప్రియులారా హిందువులే కాదు, ముస్లింలే కాదు, క్రైస్తవులు కూడా మతోన్మాదులుగా వీళ్ళు కూడా ఉన్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదండి. ఏమండి హిందూ సోదరుల్లో ఉన్నారు మతోన్మాదులుగా, ముస్లిముల్లో కూడా ఉన్నారు మతోన్మాదులుగా, క్రైస్తవులలో కూడా ఉన్నారు. మభ్యపెడుతున్నారండి మనుషులు. క్రైస్తవులు కూడా లేరంటారా మీరు చెప్పండి? ఇదిగో దేవుని నమ్ముకోండి మీకు ఆస్తులు వస్తాయి, దేవుని నమ్ముకోండి మీకు పిల్లలు పుడతారు. మభ్య పెడుతున్నారు అయ్యా మీరు ఇందులోకి లాగడానికి. ఏం నేర్పుతున్నారు? యేసుక్రీస్తులో ఏం నేర్పాడు సమాజానికి? డబ్బులు ఇచ్చి మార్చి వాళ్ళు ఇదిగో డబ్బులు ఇస్తాం మా దాంట్లోకి వచ్చేయండి అని ఉన్నారు. అలా చెప్పేవాళ్ళంటే సిగ్గుచేటు, క్రైస్తవ్యానికే కళంకం. మనిషిని మార్చే మాట చెప్పయ్యా, సమాజానికి ఉపయోగపడే మాట చెప్పయ్యా, సంఘ సంస్కరణకు ఉపయోగపడే మాట చెప్పు. అదే బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ మాటలు విడిచిపెట్టి ఇదిగో మా దాంట్లోకి రండి, మా మతంలోకి రండి, మీకు డబ్బులు ఇస్తాము, మా మతంలోకి రండి, మీకు రోగాలు పోతాయి, మతం అని బోధిస్తున్నారేంటి? దైవత్వం ముసుగులో క్రైస్తవులు కూడా ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారు. అందుకని ఈరోజు హిందూ సోదరులు కూడా ప్రియులారా ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? ఈ క్రైస్తవులను ఎలాగైనా సరే మట్టు పెట్టాలని చూస్తున్నారు. ఇదిగో మీరు ఎంత మట్టు పెట్టాలన్న క్రైస్తవ్యం నాశనం అవ్వదు. ఏదో కొంతమంది ఏమండి మతోన్మాదులు చేస్తున్నటువంటి పనులే అవి, వాళ్ళ మతంలోకి లాక్కుందాం అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని అలా లాగే వాళ్ళం మాత్రం ఎప్పుడు క్రైస్తవులు కాదు. మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు క్రైస్తవులు, మీకు మంచి మార్గాన్ని తెలిపేవాళ్ళు క్రైస్తవులు. ఎందుకంటే ఇది మార్గం అని మీరు గమనించాలి. మొట్టమొదటిగా దైవత్వం ముసుగులో మతోన్మాదం ఇలా ఈరోజు ఎలా చెలరేగిందో చూడండి. సాటి మనిషిని ప్రేమించండి ప్రియులారా, మభ్య పెట్టడం కాదు, వాళ్ళని ఏదో మాయ చేసి ఏమండి వాళ్ళని లాక్కోవడం కాదు. సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనుషులు దైవత్వం నింపాలి, క్రూరత్వం వానిలో ఎంత మాత్రం ఉండకూడదు. అదే నింపింది యేసుక్రీస్తుల వారి మాట అన్నాడు. అందుకని ఆయన నేనే మార్గం, నేను ఒక మార్గం అన్నాడు, కానీ నేను ఒక మతం అని చెప్పలేదండి ఆయన. నేను మార్గం, ఇదిగో నేను చెప్పినట్టు నా బాటలో నడిస్తే మీ జీవితం బంగారు అయిపోతుంది, మీరు నిత్య జీవానికి వెళతారని యేసుక్రీస్తుల మాటలు ఉన్నాయే కానీ మనిషిని నాశనములోకి నడిపించేవిగా దేవుని మాటలు లేవు ప్రియులారా. మీకు అర్థమవుతుందా? ఈరోజు మతోన్మాదులుగా క్రైస్తవులు కూడా ఉన్నారు అంటే ఎంత సిగ్గుకరం మీరు చెప్పండి. కనుక ఆనాడు సౌలు గారు పౌలుగా మారకముందు ఎలాగైతే మతోన్మాదిగా అంటే తను మతంలోకి కలుపుకోవడానికి ఎలాంటి హత్యాలు చేశాడో, ఎలాంటి బెదిరింపులు చేశాడో, నిజంగా ఆయన జీవిత చరిత్రను బైబిల్లో చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంది. అదే సౌలు గారు పౌలుగా మారిపోయినప్పుడు ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి జాలి, ఆయనలో ఉన్నటువంటి కరుణ కారణం యేసుక్రీస్తుల వారిలో ఉన్నటువంటి నిజంగా ఆ కార్యాలండి. ఒకరు కొడుతుంటే ఏమండి క్షమించే గుణం, ఏమండి నిజంగా ఆ గుణం ఎంతమందికి వస్తుంది మీరు చెప్పండి? ఎదుటి వాళ్ళకి శ్రేయస్సు కోరి అతను బాగు చేయటం కోసం ప్రాణాలైనా పోగొట్టుకోవడం, ఎదుటి వ్యక్తిని బ్రతికించడం కోసం నేను చచ్చిపోవాలి అలా చనిపోవడం కానీ అని అలా చనిపోవడానికైనా రెడీ అన్నవాళ్ళు ఎంతమంది? ఆ భక్తి ఏంటి మీరు చెప్పండి? ఎదుటి వాళ్ళు బాగు కోరేదే బైబిల్ గ్రంథం.
ఎందుకంటే యేసుక్రీస్తుల మాటలు అవేనండి. నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, మీరు కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమన్నాడే కానీ సహోదరులు మభ్యపెట్టండి, లాగండి, ప్రాణాలైనా తీసేయండి అని దేవుని మాట చెప్పదు ప్రియులారా. అదే యేసుక్రీస్తుల వారు చేశారు. ప్రాణం పెట్టాడు, పాపం చేసే వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు. తప్పులు చేస్తున్న వాళ్ళు మారాలని, వాళ్ళు జీవితాన్ని బంగారుమయం చెయ్యాలని, వాళ్ళు చల్లగా ఉండాలని ఆయన తన ప్రాణం త్యాగం చేశాడండి. నిజం, అలాంటి ఆయన మాట, అలాంటి ఆయన బాట, అది ఎలా మార్గం ఏమండి? అది ఎలా మతం అవుతుంది మీరు చెప్పండి? అది మార్గం, అది ఖచ్చితంగా మార్గం. ఈరోజు క్రైస్తవ్యం మార్గం అని చెప్పు, ఈ మార్గాన్ని నువ్వు బోధించు, అంతేకాని మభ్య పెడతావా? దీన్ని నమ్ముకోండి మీకు ఏవో వస్తావని చెబుతావా? డబ్బులు ఇచ్చి మారుస్తారా? వద్దండి. సమాజానికి మంచి చెప్పండి, మేలు చెప్పండి, సాటి మనిషిని ప్రేమించమని చెప్పండి. అవి క్రీస్తులో ఉన్నాయి. నిజంగా మీరు క్రీస్తు గురించిన తెలిసిన వాళ్ళు అవుతే, క్రీస్తు గురించిన జ్ఞానం మీకు అర్థమైతే మీ ప్రాణాలైనా పడతారు. అంతేగాని ఎదుటి వ్యక్తిని మీరు బాధ పెట్టరు, ఇబ్బంది పెట్టరు. పౌలు గారు అదే చేశాడు. తాను మార్పు నొందిన తర్వాత, తను క్రీస్తు గురించిన జ్ఞానం అర్థం చేసుకున్న తర్వాత, మార్గాన్ని తెలుసుకున్న తర్వాత ఇతరుల కోసం ప్రాణం పెట్టాడు. ఇక వెళ్ళలేదు, ఎవరిని చంపటానికి వెళ్ళలేదు, ఎవరిని బెదిరించటానికి వెళ్ళలేదు. తానే చెరసాల్లోకి వెళ్ళిపోయాడు ఇతరుల కోసం, ఇతరులు మార్చడం కోసం. తానే బాధపడ్డాడు, తానే కొట్టించుకున్నాడు. కారణం, మనిషిని ఎలాగైనా సరే మార్చాలి, అతనిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని తీసేయాలి. అలా ప్రియులారా, మనిషిలో ఉండే క్రూరత్వాన్ని తీసేదే దైవత్వం. అంతేకాని ఇదిగో మనిషిని మనిషి ప్రేమించలేక, ఇదిగో వాళ్ళలోకి వాళ్ళు కలుపుకొని వాళ్ళను కూడా మారణ హోమం చేసేలా చేసేది, అది మతోన్మాదం అవుతుంది. కానీ అది మార్గం ఎంత మాత్రం కాదు. ఈరోజు దైవత్వం ముసుగులో ఇదిగో మతోన్మాదం చెలరేగిపోతుంది. అలాంటి మతోన్మాదులుగా మీరు ఉండకూడదనే ఈ మాటలు ప్రియులారా. ఎందుకంటే స్వాతంత్రం కలిగిన దేశం మన భారతదేశం. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అంటే మతం అంటేనే ఏదో మనుషులు కల్పించింది కాదండి. నిన్ను మనిషిగా తీర్చిదిద్దేది ఏది? అందులోకి వెళ్ళు. నువ్వు మనిషిగా మారుతావా? నీకు మళ్ళీ ఇదిగో జీవితానికి మళ్ళీ చక్కగా నీ జీవితాన్ని చక్క చేస్తాయి ఆ మాటలు. వెళ్ళవయ్యా, వెళ్ళు, విను, నువ్వు మనిషిగా మారు. నువ్వు మారడమే కదా కావాలి సమాజానికి. అవతల వాళ్ళని ఇబ్బంది పరచకూడదు. నువ్వు అవతల వాళ్ళ స్వాతంత్రాన్ని లాక్కోవడానికి నీకెవరిచ్చారు హక్కు? అతని శ్రేయస్సును కోరు. అతను చనిపోతాడా? అతను బాగు చెయ్యి. అతను నరకానికి వెళ్ళిపోతాడా? ఆ నరకం నుండి తప్పించే మాటలు నువ్వు చెప్పు. మనసును మార్చే మాట చెప్పాలి తప్పితే అతడు బాధపడేలా, అతని హింసపరిచేలా ఈరోజు చేయరాని కార్యాలు నువ్వు చేస్తున్నావంటే ఇదిగో దైవత్వం ముసుగులో నువ్వు మతోన్మాదం కొనసాగిస్తున్నావు. నువ్వు దేవుని సేవ కాదు చేసేది. అదే యేసుక్రీస్తుల వారు చెప్పాడు. ఆ మాటను చదువుకొని ముగించుకుందాం. చూడండి ఏమండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 2వ మాట ఏం మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తుల వారు. ఏమండి, మిమ్మును ఏమండి చెప్తున్నాడు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఈరోజు ఆ కాలం వచ్చిందండి. హింస పెడుతూ ప్రజలను ఏమంటే బాంబులు వేస్తూ పీకలకు వస్తున్నారండి మనుషులవి. ఎందుకో? మా మతంలోకి రాలేదు, మా మతంలోనూ అవలంబించట్లేదని. ఈరోజు భారతదేశంలో కూడా వచ్చేసింది అది. రాలేదా? బాంబులు ఎందుకండి వేస్తున్నారు? చర్చిలు ఎందుకు కూలగొడుతున్నారు? మసీదులు ఎందుకు కూలగొడుతున్నారు? హిందూ దేవాలయ జోలికి ఎందుకండి వెళుతున్నారు? కారణం, మీ దాంట్లోకి లాక్కోవాలనుకుంటున్నావా? ఇబ్బంది పెడుతున్నారా? అలా పెట్టేవాళ్ళు దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. మీరు చేస్తున్నది దేవుని సేవ కాదు, దైవత్వం ముసుగులో మతోన్మాదం. మీరు మారణ హోమం చేస్తున్నారు. రెండింతలు నరక పాత్రులు మీరు. ఎందుకంటే దైవత్వం అంటే అది ప్రేమించేది. దైవత్వం అంటే మనిషిని సన్మార్గంలో నడిపించేది. అదే యేసుక్రీస్తుల వారు చేశారు, ఆయన శిష్యులు చేశారు. ఇది మార్గం ప్రియులారా, మతం ఎంత మాత్రం కాదు.
ఇందులోకి కలుపుకుందాము, వాళ్ళని ఏదేదో అనుకోకండి. సన్మార్గంలో నడిపించేకి మనిషికి అవసరమైన మాటలు చెప్పండి. అతనిలో నుండి క్రూరత్వాన్ని ఎలా తీసేయాలి, అతని మానసిక పరిస్థితిని ఎలా బాగు చేయాలి, అలా బాగు చేసే మాటలే, అలా దైవత్వంలోకి నడిపించే మాటలే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు. ఏ మాటలను అంగీకరించి ఇదిగో మీరు సన్మార్గంలో నడవాలి, మతంలో నుండి బయటకు వచ్చి మార్గంలో మీరు ఉండాలి అని ఈ మాటలు చెబుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి ప్రియులారా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు దైవత్వం ముసుగులోనైనా మతోన్మాదం ఎలా పేటరేగిపోతుందో నిజంగా చూస్తుంటే ఆశ్చర్యం. యేసుక్రీస్తుల వారు ఎప్పుడో చెప్పారయ్యా, మేమేదో దేవుని సేవ చేస్తున్నామని ఈరోజు మతంలో ఉన్నవాళ్ళు చేస్తున్న దురాఘాతాలు చాలా ఉన్నాయి నాయన. కానీ దైవత్వం అంటేనే మనిషి బాగు కోరేది, మనిషిని సన్మార్గంలో నడిపేది. అదే నాయన మీ మాట. యేసుక్రీస్తుల వారు చూపిన మార్గం అది దైవత్వం అయ్యా. ఈరోజు ఆ దైవత్వంలోకి ఎంతమంది వస్తున్నారు? ఇది మతం కాదా, ఇది మార్గం. ఈరోజు క్రైస్తవులు అయిన వాళ్ళు కూడా దీన్ని ఒక మతంగా మార్చేసి ఎంతోమందిని డబ్బులు ఇచ్చి లోపలికి పీల్చేవాళ్ళు ఉన్నారు. ఎంతోమందికి మభ్యపెట్టి ఇందులోకి రండి మీరు బాగుంటారని మభ్యపెడుతున్నారు, వాళ్ళ స్వతంత్రాలను హరిస్తున్నారు. కానీ మేము మాత్రం అలా ఉండకుండా సమాజ శ్రేయస్సును కోరి మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, మనుష్యులను దైవాలుగా తీర్చిదిద్దాలి. అలాంటి పనిలో మేము ఉండాలి. అలాంటి పనిలో మా ప్రాణాలు పోయినా పర్లేదయ్యా. మేము ఎదుటి వ్యక్తిని బాగు కోరాలే కానీ అతన్ని కించపరచకూడదు, అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. నిజంగా ఎంత గొప్ప మాటలయ్యా. ఒకనాడు సౌలుగా ఉన్నప్పుడు అతని జీవితం ఎలా ఉంది? ఎంతో ఇబ్బంది పెట్టాడు, హత్య చేశాడు, ఎంతోమందిని హతమార్చాడు. కానీ మీ మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రజల శ్రేయస్సు కోరాడు. అలాంటి శ్రేయస్సు కోరేవే మీ మాటలు, మనిషిని నిలబెట్టేవే మీ మాటలు. ఈరోజు అలాంటి మాటలు ధరించుకున్న మేము మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ముసుగులో మేము ఉన్నాము అన్న విషయాలు నాయన చక్కగా మేము తెలుసుకుని ఇదిగో ఈ మార్గములో ఉన్న మేము ప్రజలకు ఈ మార్గము చెప్పాలి. ఎవరికైనా చెప్పవచ్చు ఈ మాటలు. ప్రజలు శ్రేయస్సు కోరే మాటలు ఎవరైనా వినాలి. నిజంగా అలాంటి మాటలు మాకు నేర్పినటువంటి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ మాటలు చెప్పడానికి మమ్మల్ని నాయన ముందు పెట్టినటువంటి రామన్నను అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఈ మాటలు చాలామంది నేర్చుకొని ఇది మతం కాదు ఇది మార్గం అని తెలుసుకొని ఇలాంటి ఆయన నిజంగా మతోన్మాదులుగా మారిపోకుండా మనుష్యులను మార్చేవారుగా, వాళ్ళ మనసులు మార్చేవారుగా, వారిలో నుండి చెడును తొలగించేవారుగా మేము ఉండడానికి గల సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఓకే, అందరికి వందనాలండి.